ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. కృతే జనార్దనో దేవ త్రేతాయాం రఘునందనః ద్వాపరే రామకృష్ణౌ చ కలౌ శ్రీపాదవల్లభః. పరిమితులు లేని పూర్ణ పరబ్రహ్మము పూర్ణ కళలతో సగుణ సాకార రూపంలో ఆవిర్భవించిన మొట్టమొదటి పూర్ణ దత్తావతారమే శ్రీపాద శ్రీవల్లభులు. పరిమితులు లేని ఆయన స్వేచ్ఛ ఏ స్థాయిలో ఉంటుందో ఆయన లీలల ద్వారా చర్యల ద్వారా నిరూపించిన గ్రంథరాజమే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అనే శ్రీపాద శ్రీవల్లభుల యొక్క సంపూర్ణ చరితామృతం. స్వర్ణ కాంతులతో ఆవిర్భవించినటువంటి అయినవిల్లి విఘ్నేశ్వరుని అభయవాక్యమును అనుసరించి చతుర్థీ తత్వమును తనలో నిలుపుకుంటూ పూర్ణ పరబ్రహ్మం యొక్క పూర్తి స్వేచ్ఛతో వచ్చినటువంటి సగుణ సాకార పూర్ణ పరబ్రహ్మ అవతారమే శ్రీపాద శ్రీవల్లభులు. ఏ సంకల్పానికి అనుగుణంగా ఈ చరాచర విశ్వమంతా సృష్టించబడిందో, ఏ మహాసంకల్ప స్వరూపాన్ని ఆ మూలతత్వాన్ని నేనేనంటూ మూలాధార స్వరూపమైన గణేష చతుర్థి నాడే శ్రీపాద శ్రీవల్లభులు ఆవిర్భవించడం ఈ విషయాన్ని ధృవపరుస్తోంది. అనేక కోటి బ్రహ్మాండాలను ఏకకాలంలో నడిపించే ఆ మహాశక్తిని నేనేనని, సృష్టిని సృష్టించిన వానిగా ఆ సృష్టిని మార్చే శక్తి కూడా ఉంటుందని, యోగకాలమును యోగభూమిని తన సంకల్పానికి అనుగుణంగా మార్చే స్వేచ్ఛ తనకు ఉందంటూ తన యొక్క స్వేచ్ఛ ఏ స్థాయిదో నరసావధానంతో సంభాషణలో తన తాతగారైనటువంటి బాపన్నావధానులు గారితో చేసిన సంభాషణలో మనకు తెలియపరచడమైనది. శ్రీపాదుడు తాను నెలబాలుగా ఉన్నప్పటి నుంచి దేశకాలములకు అతీతంగా ఆయన ఏ రూపంలో దర్శనమీదలిస్తే ఆ రూపంలో ఆ వయస్సుతో కనిపించేవారు. ఉయ్యాల్లో పడుకునే వయస్సులోనే తాతగారితో వేదాంత చర్చలకు వెళ్ళేవారు. ఇటువంటి దివ్యలీలలో ఎవరికి సాధ్యం? నభూతో న భవిష్యతి. దత్త అనే నామం జపించడానికి అర్హత అనేది ఉండాలి. మనకు మంచి రోజులు సంప్రాప్తమైనప్పుడు మాత్రమే ఈ 2 అక్షరములు స్మరించేటటువంటి భాగ్యం మనకి కలుగుతుంది. విశ్వాన్ని పాలించే ప్రభువే తాను నిరూపిస్తూ పంచభూతాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉంటాయంటూ తన తాతగారు నిత్యాగ్నిహోత్రమును ఆహ్వానించిన అగ్ని రాకపోవడం చేత అయోమయంగా ఉంటే అగ్నిని ఆజ్ఞాపించి తన శక్తిని నిరూపించుకున్నాడు. అందువలనే దత్తానుగ్రహం పొందగోరేవారు దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అను నామస్మరణ చేసి దత్తానుగ్రహాన్ని పొందవలసిందే అనే విషయాన్ని శ్రీపాదులు వారు నిరూపించుకున్నారు. ఈ గ్రంథము భక్తి మార్గము, కర్మ మార్గము, యోగ మార్గము, జ్ఞాన మార్గము మొదలగు ఏ మార్గావలంబులకైనప్పటికీ కూడా వారి వారి మార్గాలలో ఉన్నత స్థితులు చేరడానికి ఉపకరిస్తుంది. ద్వైత అద్వైత విశిష్టాద్వైత మతముల యొక్క సమన్వయము శ్రీపాదులు వారిచే చక్కగా నిరూపించబడినది. ఏ మతమైనా చివరకు మోహక్షయాన్ని కలుగజేస్తుంది కనుక మోహక్షయమే మోక్షం కనుక అన్ని మతాలు ఒకే గమ్యాన్ని చేరుస్తాయని, అన్ని మతముల యందు సద్భావన కలిగి ఉండాలని కూడా చక్కగా వివరించబడింది. అమ్మవారి యొక్క దశ మహావిద్యల యొక్క వర్ణన, అమ్మవారి వివిధ రూపాలు, వాటిని ఆరాధిస్తే వచ్చే ఫలితాలు వివరంగా ఈ గ్రంథంలో ఇవ్వబడినవి. శంకర భట్టం కలిగిన దివ్యానుభవాలు, శరీరం స్త్రీ రూపంలో మారటం లాంటివి చదువుతుంటే ఈ లీలలన్నీ మనకు కేవలం 700-800 సంవత్సరాల కింద జరిగిన సత్యాలను తెలుసుకున్నప్పుడు మనకు ఆనందము, ఆశ్చర్యం కూడా కలుగుతూ ఉంటుంది. క్రింది స్థాయిల్లో కొన్ని శక్తులు తామే దైవ స్వరూపం అంటూ మోసగిస్తాయని చదివినప్పుడు మా సాధనా మార్గంలో ఎంత జాగరూకత వహించాలో తెలుస్తూ ఉంటుంది. దైవశక్తులే కాదు, రాక్షశక్తులు కూడా తానేనంటూ శ్రీపాదులు ప్రకటించడం, అంతా తానే ఉండిన పరబ్రహ్మం ఏది కాదు అని చెప్పి అనిపిస్తుంది. తద్వారా శ్రీపాదుడు పూర్ణ పరబ్రహ్మమే తప్ప వేరు కాదని నిరూపితమవుతుంది. గుణ రూపాలకు అతీతుడిగా నిరూపిస్తూ తన రూపాన్ని మరుగుపరుచుకున్నప్పటికీ కూడా తాను నృసింహ సరస్వతిగా శ్రీ స్వామి సమర్థగా వస్తాన్ని భవిష్యత్తు ప్రణాళిక చెప్పడం జరిగింది. భావి ప్రణాళికలో తన భక్తులు ఆప్తులు ఏ విధంగా తన ప్రణాళికను అనుసరించి రానున్నారో భవిష్యత్ కార్యక్రమాలు వివరించినప్పుడు ఈ గ్రంథము మనకు అందుబాటులో రావడం కూడా ఆయన ప్రణాళికలో ఒక భాగమే అని చెప్పి అనిపించక తప్పదు. జిజ్ఞాసుల ఆర్తిని తీర్చడానికి వచ్చిన శ్రీపాదుని యొక్క దివ్య లీలామృతమే ఈ గ్రంథం. వీటిలోని లీలను తన్మయత్వంతో గ్రహించి ఆ ఆనందాంభుతిలో తేలియాడాలనే భక్తుల యొక్క అదృష్టమే అదృష్టం. దత్త మార్గంలో పయనించే భక్తులకు తమకు తెలియకుండానే ఒక క్రమ పద్ధతిలో వికాసం కలుగజేస్తూ దత్తుడు ముముక్షువులకు మోక్షప్రాప్తిని కలుగజేస్తాడని నానుడికి నిదర్శనంగా ఈ గ్రంథమునకు మూలమును వ్రాసిన కన్నడ భక్తుడు శంకర భట్టునకు శ్రీపాదులు బాల్యం నుండి గురువాపురం వచ్చే వరకు శ్రీపాదుల ద్వారా జరిగినటువంటి లీలలు అనేక భక్తులచే ఒక క్రమ పద్ధతిలో చెప్పబడినది. భక్తులకు కూడా ఆ క్రమ పద్ధతిలో పారాయణ చేసినట్లయితే ప్రతి సద్భక్తుని యొక్క కుండలిని కూడా శక్తి జాగృతమై చైతన్యవంతమై విశేష అనుభూతులను పొందగలదు.
ఆ దివ్యలీలను సహజ శైలిలో మనకు అందించిన శంకర భట్టు తాను విన్న లీలలు, తాను పొందిన అనుభవాలను సరళ భాషలో మనకు అందించారు. తాను ఏ క్షేత్రాలు తిరిగినది, ఏ భక్తులను చూసినది, ఏ దివ్యలీలలు విని తాను తన్మత్వం చెందినది తెలుసుకుంటే మనం కూడా శంకర భట్టుతో ఉండి అన్నీ చూసుకుంటే బాగుండు కదా అనిపించక తప్పదు. ఆ కొరతను తీర్చుటకై శంకర భట్టుతో ఉండి ఆ కొరతను తీర్చేందుకే శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థాన ట్రస్ట్ వారు శంకర భట్టు చూసినటువంటి క్షేత్రాల యొక్క శ్రీపాదులచే చెప్పబడిన మహనీయుల యొక్క చిత్రపటములు ఎన్నో వ్యయ ప్రయాసలు సేకరించి ఈ గ్రంథంలో అందించడమైనది. కనుక గురుభక్తులు ఈ గ్రంథం ద్వారా శ్రీపాదుని యొక్క దివ్యలీలలు స్మరిస్తూ శ్రీపాదుని చరిత్రతో సంబంధం కలిగిన స్థలములు, మహనీయుల యొక్క చిత్రపటములు చూస్తూ శంకర భట్టు కాలమునకు మనం కూడా వెళ్లి అతనితో తాదాత్మ్య స్థితిని పొంది శ్రీపాదులు వారి సంపూర్ణ అనుగ్రహమును పొందేదముగాక. శ్రీపాదుని అవతారాంతరము, శంకర భట్టును కలిగిన దివ్యానుభవాలు, అనఘా తత్వాల యొక్క వివరణ, అనఘా వ్రత మహత్యమును గురించిన వివరములు, శ్రీపాదుని యొక్క దివ్య మహిమతో సత్పురుషుల ద్వారా కొన్ని అంశములను మాకు అందజేయడమైనది. అందిన అన్ని లీలలు కూడా సద్భక్తులు అందించాలనే సత్సంకల్పంతో ఈ గ్రంథములో పొందుపరచడమైనది. కనుక ఈ గ్రంథము సాధకులకు సందేహ నివారిణి, ముముక్షవులకు మోక్షదర్శిని. ఈ గ్రంథము ద్వారా గురుభక్తులు శ్రీపాదుని యొక్క దివ్యాశిస్సులు పొందుతారని, వారి జీవితం శ్రేయోదాయకంగా మలుచుకుంటారని ఆశిస్తున్నాను. శ్రీ గురు చరణాం అర్పణమస్తు.